హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'గుడ్ బై జూన్' 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. డ్రామా సీన్సే కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే జూన్ 70 ఇయర్స్ ఓల్డ్ విమెన్. ఆమెకి క్యాన్సర్ ఉంటుంది లాస్ట్ స్టేజ్‌లో. ఒకరోజు మార్నింగ్ తన ఇంట్లో పడిపోయి ఉంటదనమాట. తన పిల్లలు చూసి ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ ఆమె ఉన్న హెల్త్ పరిస్థితులు బేస్ చేసుకొని చిన్న ఆపరేషన్ అయితే చేద్దాము. దానివల్ల తనకి కొంచెం క్యూర్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఆపరేషన్ వల్ల కంప్లీట్‌గా క్యూర్ అయితదని చెప్పలేము గానీ, కొంచెం బెటర్ అయితే ఉంటది ఆపరేషన్ చేస్తే అని చెప్తారు. కానీ కీమోథెరపీ చేసినా కూడా తను అది తట్టుకోలేదు. ఎందుకంటే తను చాలా బలహీనంగా ఉందని చెప్తారనమాట. అలా ఇంకా ఎన్ని రోజులు క్యాన్సర్‌తో పోరాడుతూ ఉంది జూన్. డాక్టర్స్ ఏం చేశారు? తనకి క్యూర్ అయిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని ఈ మూవీ కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అయితే కొంచెం హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి అన్నమాట. జూన్ ఫ్యామిలీ కొంచెం పెద్దగానే ఉంటది. ఒక కొడుకు, కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వస్తారు హాస్పిటల్‌కి. తనని చూసుకుంటారనమాట. తను కూడా చాలా సంతోషంగా ఉంటది. అలాగే పిల్లలు కూడా చాలా సంతోషంగా చూసుకుంటారు జూన్‌ని. అలాంటి టైంలోనే మన వాళ్ళు అంటూ వేరొకళ్ళు ఒకళ్ళు ఉన్నారనమాట. ఆ సీన్సే కొంచెం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా కూడా చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. అలా తన హాస్పిటల్‌లోనే వాళ్ళ ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటది. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో జూన్‌గా హేలెన్ మిరాన్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను ఎక్కువగా సీన్స్ అన్ని బెడ్ మీదే ఉంటది. ఆ బెడ్ మీద సీన్సే కొంచెం చూడడానికి హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తాయనమాట. ఇంకా జూన్ డాటర్‌గా కేట్ విన్స్లెట్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ దగ్గర వచ్చే సీన్స్, బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటదనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా అంతా హాస్పిటల్‌లో చేస్తారు. ఆ హాస్పిటల్‌లో సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ నచ్చేటట్టయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్ చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.